మాది నెలమూరండి, పెనుమంట్ర మండలం. మాకు పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అయిందండి. రావులపాలెం ఏప్రిల్ నెల నుంచి వస్తాం మొదలుపెట్టానండి. అప్పుడు వచ్చినప్పుడు పాస్టర్ గారిని అడిగానండి. అప్పుడు చేతబడితనా నుంచి విడిదించారు దేవుడు. పాస్టర్ గారు ప్రార్థించాక మళ్ళీ నేను పాలకొల్లు వెళ్ళడం మొదలుపెట్టాక అప్పుడు నాకు గర్భఫలం వస్తలేదే పాస్టర్ గారు అని అంటే, దేవుడికి మంచి బహుమానం ఇస్తానన్నారండి. నాకు 24లో కన్సీవ్ అవ్వనండి. అప్పుడు కమల పిల్లలని 3వ నెలలో తెలిసింది. అప్పుడు 5వ నెలలో అబార్షన్ అయిపోయింది. నేను ఇక్కడికి రాలేనందుకు అయిపోయింది అనుకున్నాను. అప్పుడు తర్వాత వెంటనే నేను పాలకొల్లు మార్చి నెలలో వచ్చానండి 2025లో. అప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి సగ్గరయ్య గారి ద్వారా, నువ్వు ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో, ఏ కుటుంబంలో, ఏ మనుషులు ఎదుటైతే నువ్వు అవమానపడి ఉన్నావో వారి ఎదుట నేను దేవుడు గొప్పగా సాక్షిగా నిలబెడతారని చెప్పారండి. ఆ వాగ్దానం ఇచ్చుకున్నాక ఆ నెలలో స్పాన్సర్ చేసామండి మేము. ఆ నెలలోనే నేను కన్సీవ్ అవ్వను. దేవుడు నాకు మంచి కుమార్తెని దయచేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక.